ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోయే సెటప్ వచ్చేసి ఒక 3-వే లెఫ్ట్ రైట్ పెయిర్ అండి, ఒక సెంటర్ అన్నమాట. ఈ సెటప్ వచ్చేసి మనకైతే మిర్యాలగూడ నుంచి ఒక కస్టమర్ అయితే ఆర్డర్ ఇచ్చారు. టోటల్ ప్యాకేజ్ మొత్తం ఏంటంటే 8 ounce కాంపోనెంట్స్ అయితే వాడాము. టోటల్ వాళ్ళు జిప్ కాంపోనెంట్సే అడిగారండి. దాని తగ్గట్టు వాళ్ళు జిప్ కాంపోనెంట్స్తోనే నేను డిజైన్ చేసి ఇచ్చాను. ఈ మిడ్కి ట్యూటర్కి ఇక్కడ వరకు పార్టీషన్ ఉంటుందండి. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే డీసెంట్గా ఉండాలని చెప్పి నేను 2.2 PF అయితే యూజ్ చేశాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వికీ హెవీ టెక్. మన లొకేషన్ వచ్చి పాల్వంచ అండి, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్. ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోయే సెటప్ వచ్చేసి ఒక 3-వే లెఫ్ట్ రైట్ పెయిర్ అండి, ఒక సెంటర్ అనమాట. ఇది మన కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు అయితే మనం తయారు చేసాము. ఇదైతే టోటల్ ఫుల్ సెటప్ కాదు. కస్టమర్ ఏంటంటే మనకు చిన్న రిక్వైర్మెంట్ అయితే పంపించారు. వాళ్ళు ఏంటంటే ఒక 2 లెఫ్ట్ రైట్ 3-వే క్రాస్ లెంగ్త్, ఒక 2 లెఫ్ట్ రైట్ ప్లస్ ఒక సెంటర్ నాకు కావాలి కొద్దిగా మంచి డీసెంట్ లుక్తో అని చెప్తే మన వీడియోస్ వాళ్ళకైతే నచ్చాయి. మనం చేసిన ప్రీవియస్గా మనం బాక్సెస్ చేసాం కదా, ఆ వీడియోస్ చూసి వాళ్ళైతే మనల్ని అయితే కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళకి తగ్గట్టు అయితే మనం డిజైన్ చేసాము. వాళ్ళ టీవీ యూనిట్ దగ్గర వచ్చేసి వాళ్ళకి 2.5 feetలో నాకు 2 టవర్స్ అయితే కావాలి, ఆ విధంగా డిజైన్ చేయండి అంటే నేను 2.5 feetలో ఈ టవర్స్ అయితే తయారు చేశాను 3-వే క్రాస్ ఓవరింగ్తో. ప్లస్ 6 inch సెంటర్. వాళ్ళు ఒక చిన్న ఇమేజ్ అయితే పంపించారు. సెంటర్లో ఏంటంటే జనరల్గా ట్యూటర్ అనేది కొద్దిగా అప్ సైడ్లో ఉండేసి బ్యాక్ ఎయిర్ హోల్ కావాలి అని చెప్పారు. సో దాని తగ్గట్టు మనం ఈ విధంగా అయితే డిజైన్ చేస్తాం. జనరల్గా మన సెంటర్స్ అన్నీ ఏంటంటే ట్యూటర్స్ పైనే వస్తాయి, సెంటర్లో రావు. నా ప్రీవియస్ వీడియోస్లో చూసి వాళ్ళు కూడా సజెస్ట్ చేశారు నాకు ఈ విధంగా కావాలని. సో వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు అయితే మనం ఈ సెటప్ అయితే తయారు చేసాము. టోటల్ వాళ్ళు జిప్ కాంపోనెంట్సే అడిగారండి. దాని తగ్గట్టు వాళ్ళ జిప్ కాంపోనెంట్స్తోనే నేను డిజైన్ చేసి ఇచ్చాను. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ ప్యాకేజ్ గురించి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్యాకేజ్ వచ్చేసి ఇప్పుడు ఈ టవర్స్ కానీ సెంటర్ వచ్చేసి నేను 12 mmలో అయితే 12 mm వుడ్లో అయితే నేను దీన్ని అయితే ఈ డిజైన్ చేశాను. ఇప్పుడు ఇందులో వచ్చేసి టవర్స్కి వచ్చేసి జనరల్గా మనం చూడండి, ఇక్కడ నేను ఊఫర్స్కి వచ్చేసి 8 inch జిప్ ఊఫర్స్ అయితే నేను యూజ్ చేశాను. 8 inch జిప్ ఊఫర్స్ ఇవి. ఇక్కడ వచ్చేసి మనం మిడ్ వచ్చేసి 5.5 inchలో జిప్ కంపెనీ. కూడా ట్యూటర్ కూడా ఏంటంటే మనం బ్లాక్ కాంబినేషన్లో ఇట్లా మెటల్ ట్యూటర్, ఇది కూడా జిప్ కంపెనీ యూజ్ చేసాము. ఇక్కడ కింద ఎయిర్పోర్ట్ చూడండి, ఎయిర్పోర్ట్ కూడా నేనేం చేశానంటే పైప్ వేసి దాన్నే జనరల్గా ఏంటంటే నేను షేప్ అవుట్ అయితే ఇచ్చాను. సో మనకి ఏంటంటే మంచిగా PVC పైప్ లుక్ అయితే రావాలని చెప్పి ఆ విధంగా అయితే వుడ్నే ఆ విధంగా అయితే నేను కార్వింగ్ చేశానండి. ఓకేనా, దాని ద్వారా మనకు కొద్దిగా బ్రాండెడ్ లుక్ వచ్చేస్తుంది. టోటల్గా లెఫ్ట్ రైట్లో ఇది. ప్లస్ ఇందులో 3-వే జిప్ క్రాస్ ఓవర్ అయితే ఉంటుంది. ఇప్పుడు దీనికి పార్టీషన్ కూడా టోటల్గా ఈ మిడ్కి ట్యూటర్కి ఇక్కడ వరకు పార్టీషన్ ఉంటుందండి. ఈ కింద స్పేస్ కూడా ఈ 8 inch ఊఫర్కి తగ్గట్టు అయితే మనం ఇందులో అయితే పెట్టామన్నమాట. అంతకంటే ఎక్సెస్ అయితే మనం పెట్టలేదు. దీనికి ఎంత కావాలో రిక్వైర్మెంట్ అంత అయితే పెట్టాం. ప్లస్ ఏంటంటే మనకి టవర్స్ అయినా ఏ ప్యాకేజ్ అయినా మన స్టార్టింగ్లోనే మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే రాదండి. కొద్దిగా యూస్ చేయండి. మనకేంటంటే ఊఫర్స్ ఏంటంటే కొద్దిగా స్మూత్ అవుతాయి అనమాట. అంటే కొద్దిగా ఈ స్పైడర్స్ అనేటివి ఉంటాయి, అవి కొద్దిగా ఇంకా మనకి ఆ టఫ్నెస్ అనేది పోయి కొద్దిగా స్మూత్ అయిన తర్వాత మీకు కావాల్సిన పంచ్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం సెంటర్ వచ్చేసి మనం 6.5 inch ఊఫర్స్ అనమాట. డ్యూయల్ ఊఫర్స్ అయితే తీసుకున్నాం. దీన్ని అయితే నేను సిరీస్లో వైరింగ్ అయితే చేసుకుంటాను. ఇక్కడ ట్యూటర్ కూడా సేమ్ యాస్టీజ్ ఈ విధంగానే తీసుకున్నాను. ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాలేదు. కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం అయితే తయారు చేసాము. ఇప్పుడు సెంటర్లో మనం చూసినట్టయితే బ్యాక్ సైడ్ ఎయిర్ హోల్ అనేది ఏ విధంగా ఇస్తామనేది, ఈ విధంగా ఎయిర్ హోల్ అనేది నేను బ్యాక్ సైడ్ ఇచ్చానండి. ఇది కూడా సేమ్ యాస్టీజ్ మన లెఫ్ట్ రైట్లో ఇచ్చినట్టే ఆ విధంగా నేను డీసెంట్గా అయితే నేను దీన్ని ట్యూన్ అయితే చేసుకున్నాను. ఇలాంటి ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు, బ్యాక్ సైడ్ ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు మనం సెంటర్స్ కానీ ఏదన్నా బాక్స్ కానీ మనం ఏం చేయాలి అంటే జనరల్గా మనం ఇప్పుడు అందరు చేసే తప్పు ఏంటంటే డైరెక్ట్ బ్యాక్ సైడ్ అయితే పుష్ చేసేస్తారు. అంటే వాల్ సైడ్ అయితే కొద్దిగా మనకి వాల్ నుంచి కొద్దిగా డిస్టెన్స్ అయితే ఉండాలి, అప్పుడు దీని పంచ్ అనేది మనకి ఏర్పడుతుంది. అలా ఉన్నప్పుడు ఓకేనా, సీల్డ్ ఉన్నప్పుడు మీరు ఎలా పెట్టుకున్నా ఇబ్బంది లేదు. కాకపోతే ఎయిర్పోర్ట్ అనేది మీరు పెట్టుకునే డైరెక్షన్ బట్టి మీకు సౌండ్ అనేది అవుట్పుట్ అనేది వస్తుంది. బ్యాక్ సైడ్ ఉంటే మాత్రం కంపల్సరీ మనం వాల్ నుంచి అయితే కొద్దిగా డిస్టెన్స్ అయితే పెట్టుకోవాలి. టోటల్ ప్యాకేజ్ మొత్తం ఏంటంటే 8 ounce కాంపోనెంట్స్ అయితే వాడాము. వీటికి కూడా 2.2 PFలు అయితే వేసుకోండి. మనకు కొద్దిగా తక్కువ షార్ప్ కావాలనుకుంటే, కొద్దిగా ఎక్కువ షార్ప్నెస్ కావాలి అనుకుంటే మీరు ఆ PF వాల్యూ అనేది కొద్దిగా పెంచుకోవాలి. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే డీసెంట్గా ఉండాలని చెప్పి నేను 2.2 PF అయితే యూజ్ చేశాను. ఇది పాలిస్టర్ PF అని ఉంటుంది, అదైతే యూజ్ చేశాను వీళ్ళకి. టోటల్ వీళ్ళ ప్యాకేజ్ వచ్చేసి ఇదండి.
ఈ కస్టమర్ వచ్చేసి మిర్యాలగూడ, మనకైతే ఆర్డర్ ఇచ్చిన కస్టమర్ అయితే వాళ్ళు మన వీడియోస్ చూసి ఇంట్రెస్టెడ్గా చేయించుకున్నారు. కొద్దిగా కాకపోతే వాళ్ళకి కొద్దిగా బాగా డిలే అయిపోయింది. మనకు కొద్దిగా ఆర్డర్స్, హెవీ ఆర్డర్స్ ఉండడం వల్ల వీళ్ళకి బాగా డిలే అయిపోయింది. దగ్గర ఒక 20 days ఎబోనే అయిపోయింది. మనకేంటంటే ఇంకా యాంప్లిఫైర్ ఆర్డర్స్ కానీ ఇప్పుడు నాకు జనరల్గా ఏంటంటే సీజన్ అనమాట, నేను ఎక్కువ ఎంక్లోజర్స్ కూడా చేస్తూ ఉంటాను. సీజన్ నడుస్తుంది, సో వీడియోస్ కూడా డిలే అవుతున్నాయి. మీకోసం వీడియోస్ ఇంకా మరిన్ని వస్తూ ఉంటాయి. స్టే కనెక్టెడ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ముందు షార్ట్స్లో మనం ఏంటంటే టోటల్ అవుట్డోర్లో నేను దీని వీడియో అయితే డీటెయిల్గా తీశాను. జనరల్ ఏంటంటే ఫినిషింగ్ అవుట్పుట్ అనేది నేను బయట అయితే తీశాను. ఆ లుక్స్ కోసం అయితే మన వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే కనెక్ట్ అయి ఉండండి. దీని మేకింగ్ షార్ట్స్ అయితే నేను తయారు చేయలేదు ఈసారి. జనరల్గా ఏంటంటే ఫైనల్ షార్ట్స్ టోటల్ ఫిట్టింగ్ అయిపోయాక నేను బయట వితౌట్ గ్రిల్, విత్ గ్రిల్ అనే షార్ట్స్ అయితే తీశాను. దానికోసం అయితే మన వీడియోకి అయితే లాస్ట్ వరకు అయితే కనెక్ట్ అయి ఉండండి. ప్లస్ మన సెటప్ లుక్ మీకు నచ్చినట్టయితే కంపల్సరీ మన కామెంట్లో అయితే తెలియజేయండి. అలాగే మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి. మీకు కూడా ఇలాంటి సెటప్స్ ఏమైనా కావాలి అనుకుంటే మన నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి అంటే కస్టమర్స్ మనకి వాట్సాప్ చేస్తున్నారు, నేను రెస్పాండ్ అవుతున్నా. కానీ జనరల్గా ఏంటంటే చాలామంది అయితే హాయ్ అని పెడుతున్నారు. హాయ్ కాదు, మీ రిక్వైర్మెంట్ అయితే పోస్ట్ చేయండి. సో నేను డైరెక్ట్గా పాయింట్కి వచ్చేయచ్చు. మీరు హాయ్ పెట్టి నేను మళ్ళీ అది చూసి రెస్పాండ్ అయ్యేసరికి చాలా టైం అయిపోతుంది. మీకు ఏం కావాలి అనేది నాకు రిక్వైర్మెంట్ పోస్ట్ చేసేయండి. నేను చూసినప్పుడు నేను మీకైతే అందులో రిప్లై ఇస్తాను. సో మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనమైతే జనరల్గా సెటప్స్ కానీ ఇంకా మీ సౌండ్ రిలేటెడ్గా ఏ రిక్వైర్మెంట్ ఉన్నా నేను ఎటువంటి హెల్ప్ అయినా నేను చేస్తాను. మీకు కూడా ఇలాంటి సెటప్స్ ఏమైనా కావాలంటే మనకు నెంబర్కి అయితే కంపల్సరీ వాట్సాప్ చేయండి. ఈ సెటప్ డిజైన్ మీకు నచ్చినట్టయితే కంపల్సరీ మన వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ కమ్యూనిటీలో షేర్ చేయండి. మన సోషల్ ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా మనల్ని అయితే ఫాలో చేయండి. స్టే కనెక్టెడ్ టు అవర్ ఛానల్. సైనింగ్ ఆఫ్ విక్రమ్.